రూపాయి ఇండియన్ కరెన్సీ. కానీ రూపాయి కంటే ముందు మన దేశంలో చాలా కరెన్సీలు చలామణిలో ఉండేవి. వాటన్నిటి గురించి వివరిస్తూ ఆర్బీఐ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కార్డును రిలీజ్ చేసింది. వేల సంవత్సరాల క్రితం సముద్రంలో దొరికే గవ్వలనే ఓ కరెన్సీలా వాడేవారట. ఆ తర్వాత పగిలిపోయిన ఒక గవ్వను ఘాటీ కౌడి అనేవారట. అది చాలా తక్కువ కాలం లావాదేవీలకు వాడేవారు. ఆ తర్వాత రాజులు బ్రిటిష్ కాలంలో మెటల్స్ వాడకం పెరిగి దంబ్రీ, దేలాపై ఇక పైసా రూపంలో చిన్న చిన్న రాగి నాణ్యాలు కూడా చలామణిలో ఉండేవి. ఆ తర్వాత అణాలు అందుబాటులోకి వచ్చాయి. 4 పైసాలు అంటే అనగా ఇక 16 అణాలు ఒక పూర్తి రూపాయిగా లెక్క పెట్టేవారు. 90s కిడ్స్కి బాగా తెలిసిన పావలా అంటే 4 అణాలు, అర్ధ రూపాయి అంటే 8 నాణాలు అనేది అర్థం. తెలుగులో ఓ సామెత గుర్తుందా? 16 అణాల తెలుగు అమ్మాయి అని అంటారు. 16 అణాలు అంటే అన్ని లక్షణాలు ఉన్న ఒక అమ్మాయి అని అర్థం. అలాగే కరెన్సీలో 16 అణాలు అంటే 100% అని అర్థం. అంటే 1 రూపాయి. ఆ రూపాయే ఇప్పుడు చలామణిలో ఉంది. కాలక్రమేణా 50 పైసలకు అణాలకు ఇటు ఎటువంటి విలువ లేకపోవడంతో, వాటికి సంబంధించిన ఏది కొనుగోలు చేయలేకపోవడంతో అవన్నీ కూడా ఆపేసింది ఆర్బీఐ. 1957 ఏప్రిల్ 1న ఇండియన్ గవర్నమెంట్ డెసిమల్ సిస్టమ్ తీసుకురావడంతో పాత నాణాల కాలం ముగిసింది. 16 అణాల స్థానంలో 1 రూపాయి వచ్చింది. దాన్ని పైసాల్లో 100గా లెక్క చెప్తాం. గవ్వల నుంచి మొదలైన అణాల మీదుగా ప్రెజెంట్ ఉన్న డిజిటల్ రూపాయి వరకు మన రూపాయి ఇటు కాలక్రమేణా మారుతూ వచ్చింది. రైట్ నవ్ మనం నోట్స్ కంటే ఎక్కువ డిజిటల్ మనీనే వాడుతున్నాం. అండ్ ఫ్యూచర్లో ప్లాస్టిక్ మనీ విత్ చిప్స్ వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. సో టోటల్గా ఇది రూపాయి ట్రాన్స్ఫర్మేషన్. అండ్ నవ్ డాలర్ ప్రపంచాన్ని ఏలే కరెన్సీ. యూరో ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థ. కానీ కరెన్సీ నోట్ల సంఖ్య విషయంలో మన రూపాయి ముందు ఈ రెండు వెలవెలబోతున్నాయంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజమే. విలువలో కాకపోవచ్చు కానీ ప్రపంచంలో అత్యధికంగా చలామణిలో ఉన్న నోట్ల సంఖ్యలో మన రూపాయి నోట్లే అగ్రస్థానంలో నిలిచాయి. ఏకంగా 17,600 కోట్ల నోట్లతో అమెరికా డాలర్ కంటే 3 రెట్లు, యూరో కంటే 6 రెట్లు ఎక్కువగా ఈ నోట్లు మన దేశంలో చలామణి అవుతున్నాయి. ఇండోనేషియాలో జరిగిన గ్లోబల్ క్యాష్ మేనేజ్మెంట్ సదస్సులో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము ఈ గణాంకాలను తెలిపారు. డిజిటల్ యూపీఐ పేమెంట్స్ లో భారత్ రికార్డ్స్ సృష్టిస్తున్నప్పటికీ క్యాష్ చలామణి కూడా అంతే వేగంగా పెరగడంతో విశేషం అని చెప్తున్నారు. మన దేశంలో ప్రింట్ అయ్యే నోట్లలో 500 నోటుదే అత్యధిక హవా నడుస్తోంది. ఒక్క 500 రూపీ నోట్ ప్రస్తుతం మార్కెట్లో 7,200 కోట్లకు పైగా అందుబాటులో ఉన్నాయంటే మన నోట్ల రవాణా వ్యవస్థ ఎంత దట్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా మన దేశంలో ఏకంగా 3,000 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను ముద్రిస్తూ ఉంటే పాతబడిపోయిన ఆ 2,100 కోట్ల నోట్లను రద్దు చేస్తూ ఉంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ప్రింటింగ్ ప్రెస్ల నుంచి రోజు టన్నుల కొద్ది కరెన్సీ దేశమంతటా కూడా సరఫరా అవుతూనే ఉంటుంది. డిజిటల్ విప్లవంగా ఓవైపు వేగంగా దూసుకువెళ్తున్న భారతీయ మార్కెట్లో క్యాష్ నోట్లకు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గకపోవడం నిజంగా ఒక విచిత్రం. అయితే క్యాష్ నోట్స్ ఎంతవరకు ప్రింట్ చేయాలి, ఎంతవరకు ప్రింట్ చేయకూడదు అనే రెగ్యులరేషన్స్ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటాయి. సో విచ్చలవిడిగా క్యాష్ ను ఇటు ప్రింట్ చేయరు. ప్రింట్ చేసి అది ఇంకో సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి క్యాష్ నోట్స్ ను రోజు ఎంతవరకు ప్రింట్ చేయాలి, ఎంతవరకు దేశంలో చలామణి అయ్యేటట్టు బయటకి రిలీజ్ చేయాలి అనేది ఆర్బీఐ దగ్గర క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అన్నిటిని ఇటు అనుసంధానిస్తూ వాటిని ఫాలో అవుతూ చూసినా సరే రైట్ నౌ భారతదేశంలో ఎక్కువ నోట్లు చలామణి అవుతాయి.